కొన్ని విలువైన మాటలను మీ దాసులు మా అన్నయ్య ప్రసన్న బాబన్న గారికి ముందుగా కొన్ని పలుకులను మీ బిడ్డలకు బోధించడానికి సిద్ధపడి ఉండగా మీ చల్లని తోడు నీడలను మాకు అనుగ్రహించి మీ పిల్లలకు కావలసిన వాటిని అందింపజేయుటకు తగిన శక్తిని మాకు ప్రసాదించమని కోరుకుంటూ చిన్ని ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభువుల వారి పేరిట అడిగి వేడుకొనుచున్నాను మా కన్న తండ్రి. మన్ సంతోషం ప్రియ దేవుని పిల్లలారా, ముందుగా వేదికని అలంకరించినటువంటి గౌరవనీయులు దైవజనులు దేవుని దాసులు మన అన్నయ్య ప్రసన్న బాబు అన్న గారికి ముందుగా నా ప్రత్యేక శుభాలను తెలియజేసుకొనిచున్నాను. అటువలే వేదికను అలంకరించిన తక్కిన సాటి తోటి దైవజనులకు విచ్చేసిన సమస్త ఆయా సంఘాలలో నుంచి వచ్చిన భక్త విశ్వాసులందరికీ కూడా క్రీస్తు పేరిట నా ప్రత్యేక శుభాలు శుభాభివందనాలు. ప్రపంచ రాజుల పాలనను తలదన్నే క్రీస్తు రాజ పాలన. నిజమే ప్రియులారా, ఈరోజు సమాజంలో రాజులు రాజ్యాలు అనంటే మనుషుల్లో ఒక ఊహలు ఉన్నాయి. ఒక వ్యక్తి రాజు అనంటే అతన్ని మన హృదయంలో ఎలా ఊహించుకుంటామంటే ఒక బ్రహ్మాండమైన పట్టు వస్త్రాలు ధరించిన వాడే, తన మెడ నిండా వజ్రవైఢూర్యాలతో పొదగబడిన రత్నమణి కాసులను పేటలను వేసుకున్నవాడై, చక్కగా చేతిలో ఒక రాజదండం పట్టుకొని నెమలితో కూడిన సింహాసనము వెనక తన కింద వేయించుకొని అటుభటులను ఇటుభటులను పెట్టుకొని పొగడ్తలు పొగిడించుకునే వాళ్ళని కింద పెట్టుకొని ఈ ప్రపంచాన్ని మోనార్కీగా ఏకఛత్రాధిపత్యంతో పరిపాలించేవాడు అని మనం అనుకుంటూ ఉంటాం సహజంగా రాజు అనే పదానికి. రాజ్యం అంటే ఎలా చూస్తామంటే, రాజ్యం అంటే ఒక పెద్ద కట్టడాలు ఉండాలంటే, పెద్ద పెద్ద విగ్రహాలు నిలబెట్టాలండి. రాజ్యం అంటే చుట్టూరు పెద్ద పెద్ద బురుజులు కట్టించాలండి, పెద్ద పెద్ద కోటలు కట్టించాలండి, దుర్గాలు ఉండాలండి. అదేంటి రాజ్యం అంటే, ఇలా ఉండాలండి రాజు అంటే అనుకుంటూ ఉంటాం. కానీ బైబిల్ చెప్పిన ఈ రాజు, లేఖనాలు చెబుతున్న ఈ రాజు ప్రపంచానికి భిన్నుడు. అందరిలాగా లేడు ఆయన. ఆయన రాజ్యం అందరిలాగా లేదు. ప్రపంచంలో గొప్ప గొప్ప రాజులు ఎవరు అని మీరు వెతికితే ఒక అలెగ్జాండర్ ద గ్రేట్ పేరు చెప్తుంది ఈ చరిత్ర. గొప్ప గొప్ప చక్రవర్తులు ఎవరంటే ఒక సైరస్ ద గ్రేట్ అని చెప్తుంది, అక్బర్ ద గ్రేట్ అని చెప్తుంది, అశోక ద గ్రేట్ అని చెప్తుంది, హెన్రీ ద 8 అని చెప్తుంది, ఫ్రెడరిక్ అని చెప్తుంది, కింగ్ జేమ్స్ అని చెప్తుంది. ప్రపంచంలో రాజులు ఎవరంటే ఎవరెవరి పోరులో గూగుల్ చెప్తుంది, చరిత్ర చెప్తుంది. కానీ ప్రపంచం గుర్తించని ఒక రాజు, ఏ చరిత్రకారుడు పేర్కొనని రాజుగా కీర్తించని ఒక రాజు, నిజమైన అసలు సిసలైన రాజు ఒక రాజు ఉన్నాడు ఈ ప్రపంచంలో. ఆయనే ద గ్రేట్ కింగ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయనే నిజమైన అసలు సిసలైన రారాజు ఈ ప్రపంచానికి. ఆయన ఎలా తలదన్నాడంటే ఈ ప్రపంచ రాజుల పాలనను, నిజంగా మీరు చరిత్రను బాగా ఆలోచిస్తే ప్రియులారా, గతానికి వెళ్ళి చరిత్రను త్రవ్వితే నిజంగా మనం ఈ రోజుల్లో పుట్టి ఎంత అదృష్టం చేసుకున్నాం, ఈ రోజుల్లో పుట్టి ఎంత గొప్పవారిగా మనం ఉన్నాం అని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అనుకుంటామండి. నిజంగా యేసుక్రీస్తు వారి మాటలు, ప్రపంచ చరిత్రలో రాజ్యాలు చేసిన కార్యాలను చర్యలను పక్కన పెడితే చాలా ఏడుపు వస్తుంది కొన్ని గాథలు మనం వింటుంటే. ఉదాహరణకి మీకు కొన్ని మాటలు చెప్తాను. పూర్వం బైబిల్లో మనకి లిఖించబడక మునుపు ఎన్నో రాజ్యాలు ఈ ప్రపంచాన్ని పరిపాలించాయి. ముఖ్యంగా జపాన్ డైనాసిటీ గురించి ఒకసారి మనం ఆలోచిద్దాం. జపాన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాల్లో జపాన్ ఒకటి. అలాంటి జపాన్ అనే దేశంలో గతంలో ఎలా ఉండేదంటే ఉబత్యూర్ అనేటువంటి ఒక సాంప్రదాయం ఉండేదండి. ఉప్టారే అని కూడా అంటారు దాన్ని. ఏంటి సాంప్రదాయం, ఏంటి ఈ రాజ్యంలో జరిగే పనులు అని మనం ఆలోచిస్తే, ఎవరైతే ఇంట్లో వృద్ధులైపోతారో, ఎవరైతే ముసలి వాళ్ళు అయిపోతారో వాళ్ళని బ్రతకనిచ్చేవాళ్ళు కాదండి. ఇంట్లో ముసలి వాళ్ళు భారం అనుకునేవాళ్ళు, ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటే తిండి గింజలు దండగా అనుకునేవాళ్ళు. ఎందుకు వీళ్ళకి పెట్టడం అని, ముఖ్యంగా కరువు కాటకాల సమయాల్లో, దిస్ ఈజ్ నాట్ కామన్ కస్టమ్, నోట్ దిస్ పాయింట్. ఇది అన్ని చోట్ల జరిగిందని నేను చెప్పట్లేదులే, కానీ కామన్ ప్రాక్టీస్గా లేదు, కానీ చాలా ప్రాంతాల్లో జరిగింది జపాన్లో ఇది. అదేంటంటే ఈ ఉప్ట్యూరేలో ఏం చేసేవాళ్ళంటే, ఇంట్లో ముసలి 60 ఏళ్ళు పైబడి అనుకోండి, 50-60 ఏళ్ళు పైబడి అయిపోయి అనుకోండి, ఎవరైనా ఒక స్త్రీకి, ఇంట్లో తల్లికి
ఆవిని వెంటనే భుజాల మీదకి ఎక్కించుకునేవాడు కొడుకు. ఇంట్లో పెద్ద కొడుకు ఎవరైతే ఉంటారో ఆ ఇంట్లో ముదుసలి అయిన ఆ తల్లిని, ఆ ముదుసలి రాలిని భుజం మీదకి ఎక్కించుకొని పెద్ద కొండ మీదకి తీసుకువెళ్ళేవాడండి. గాడిద మీదో భుజం మీదో స్తోమతను బట్టి ఎక్కించుకొని పెద్ద కొండల పైకి తీసుకెళ్ళి కొండ శిఖరం మీద ఒక మాట చెప్పేవాడు ఆవిడతో, అమ్మా నువ్వు ముసలిదానివి అయిపోయావు కదే, నీ వల్ల ఇంట్లో అందరికీ తిండి సరిపోవట్లేదు, ఒక పక్క కరువులు వస్తున్నాయి మన దేశంలో, నీకు పెట్టే తిండి ఏంటో నా పిల్లలకి పెట్టుకుంటే భావితరాలు బాగుంటాయి, నువ్వు మాకు బరువైపోయావు తల్లి, ఏమనుకో మాకు అని వాళ్ళమ్మ చేతులు అలా పట్టుకొని ఆ కొండపై నుంచి ఒక్క తన్ను దన్నేవాళ్ళు. అప్పుడు ఆ ముదుసలి తల్లి కొండపై నుంచి కిందకు జాలి ప్రతాపము మీద నుంచి మొక్కలై 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 నడ్డి వంగిపోయి చివరికి చచ్చిపోయేది రక్తం గార్చుకొని. ప్రపంచ చరిత్రలో మనం తిరగేస్తే, ప్రపంచ చరిత్ర పాలనను మనం ఆలోచిస్తుంటే ఎందరో వృద్ధుల్ని అభం శుభం తెలియకుండా కడతేర్చిన రాజ్యాల గురించి మనం చదవగలం. అంతే కదండి. ప్రాచీన రోమన్ సామ్రాజ్యాన్ని మీరు వెతుకుతారా, వెతకండి. ప్రాచీన గ్రీకు మెసొపొటేమియా సివిలైజేషన్స్ని, కింగ్డమ్స్ని మీరు వెతకండి. ముసలి వాళ్ళకి విలువనిచ్చేవాళ్ళు కాదు. అప్పర్ నైల్ సివిలైజేషన్లు మీరు చదవండి. ఆ రోజుల్లో ఎలా ఉండేదో తెలుసా అండి? మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. ముసలి వాళ్ళకి రెస్ట్, విశ్రాంతి అనేది ఉండేది కదండి. మీరు ప్రాచీన అప్పర్ నైల్ సివిలైజేషన్స్ కానీ రోమన్ కింగ్డమ్ సివిలైజేషన్స్ అండ్ ప్రాక్టీసెస్ని కానీ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తుంటే ముసలి వాళ్ళని ఏం చేసేవాళ్ళు తెలుసా? వాళ్ళ ఏజ్ మీద పడిపోయింది అనుకోండి, వయస్సు మీద పడిపోయింది అనుకోండి, వాళ్ళని వెంటనే అర్ధరాత్రి పొలం దగ్గరికి తీసుకుపోయేవాళ్ళు. ఒక పొలం దగ్గర తీసుకుపోయి, ముసలోడా నువ్వు ఎలాగో ఏ పని చేయలేవు, ఓ పని చెయ్యి. ఏం చేస్తావంటే, ఈ నక్కలు లేదంటే జంతువులు వచ్చి మా పొలాలను పీక్కు తినకుండా, మా గింజల్ని మా ఫలాలను తినకుండా, మా పంటలను పాడు చేయకుండా నువ్వు కాపలా కాయాలరా ముసలోడా, ఎక్కడిదక్కడ తెల్లారిదా కాపలా కాయాలి నువ్వు. మా పంటకి ఏదైనా జరిగిందనుకో ఈ రోజుతో నీ జీవితం అయిపోద్ది అంతే అని హెచ్చరిక చేసి వెళ్ళిపోయేవాళ్ళు. అలా వెళ్ళి ముసలోళ్ళు పాపం ఆ ముసలి వయసులో నిద్రలు కాసుకొని కూర్చొని దానికి కాపలా కానీ ఎక్కడైనా కులికారనుకోండి, కాస్త కునుకుపాటు వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఏదైనా ఒక జంతువు వచ్చి ఆ పొలంలో ఉన్న పంట నాశనం చేసుకుంది అనుకోండి, తెల్లారి ఆ ముసలోళ్ళని లాక్కెళ్ళి నిప్పేసి తగలెట్టేసేవాళ్ళు. అంత దారుణం. అగస్టస్ సీజర్ కాలంలో మీరు ఇంకా గమనిస్తే చరిత్ర పుటల్లో ఎంత విషాదాలు చోటు చేసుకున్నాయో తెలుసా? ముసలోడైనా సరే మెడ దించి తల వంచి పని చేపించేవాళ్ళు. ఆ పనిలో ఎవరైతే ట్యాక్స్ కట్టట్లేదో, పన్ను చెల్లించట్లేదో వాసన కొట్టి మురిగుంటల్లో పడేసి చచ్చేదాకా ఫ్లగింగ్ చేసేవాళ్ళు. కొరడాలతో కొట్టి చంపేవాళ్ళు ముసలోళ్ళని. ప్రాచీన చరిత్రలు మీరు తిరగేయండి, అనేక రాజ్యాల్లో అనేక సివిలైజేషన్స్లో ముసలి వాళ్ళ కనీస గౌరవాలు లేకుండా చంపి ఆకలితో మార్చి పురుగులు పట్టేటట్లుగా చేసి చంపేసేవాళ్ళండి. అలాంటి తరుణంలో ఈ ప్రపంచాన్ని సంస్కరించటానికి దేవుడు సృష్టికర్త ఈ లోకానికి పంపించిన దివ్య రాజ గ్రంథమే నీ చేతిలో ఉన్న ఈ బైబిల్. ఎంత గొప్పదో తెలుసా నీకు ఈ బైబిల్? ఏమండి ఈరోజు మీరు ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, ఇక్కడ ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళు కానీ, ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా సరే 58-60 ఏళ్ళు రాగానే రిటైర్డ్కి వచ్చేస్తున్నాం మనందరం కదా. ఏమంటారు? రిటైర్డ్ అంటే ఏంటి? విశ్రాంతి, పదవీ విరమణ అంటారు తెలుగులో అయితే. పదవీ విరమణ అంటే ఏంటి? ఎవరైనా ఒక వ్యక్తికి 60 ఏళ్ళు కనుక వస్తే ఆ సర్వీస్లో నుంచి అతన్ని పక్కన పెట్టేస్తారు, అతనికి పని చేయించరు. అతనికి పిఎఫ్లు అని అవన్నీ కట్ అవుతుంటాయి కదా ఉద్యోగం చేసుకునేటప్పుడు. ఈ పిఎఫ్ల తాలూకా చివరిలో కొంత ఫండ్ ఇచ్చి అతనికి విశ్రాంతిని ఇస్తారు. అసలు ఈ ఆచారం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా మీకు? ఈరోజు బైబిల్ అనగానే బైబిల్ ఒక బూతు పుస్తకం అంటున్నాడు పనికి మాలినోడు. ఆడికి బైబిల్ విలువ తెలియదు. ఆడికి పచ్చకల్లోడికి లోకం అంతా పచ్చగా ఉండిద్ది అంటే బూతులతో నిండి నీ బుర్రకి ఎంత పవిత్ర గ్రంథం చదివినా బూతుగానే కనపడితే మనం ఏం చేయలేం కదా. బైబిల్ ఎంత గొప్పదంటే ఈరోజు ఒక ఉద్యోగస్తుడు రిటైర్డ్ అవుతున్నాడు అనంటే అది నీకు బైబిల్ పెట్టిన భిక్ష. బైబిలే చెప్పింది, రే ముసలోళ్ళు రా, వాళ్ళ చేత పని చేయించుకొద్దురా, ఒక వయసు దాటిన తర్వాత వాళ్ళ చేత పని మాన్పించండి రా, వాళ్ళని కాస్త విశ్రాంతి తీసుకొని రా అని ఈ శిష్టాన్ని ప్రవేశపెట్టిన ఒకే ఒక గ్రంథ రాజం బైబిల్ గ్రంథం. ఒకసారి మీరు అందరూ మీ బైబిల్స్ని ఓపెన్ చేసి సంఖ్యాకాండం తీయండి. ఈ రిటైర్డ్ అవ్వాలనే వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చిందో ఒకసారి మనం ఆలోచిద్దాం. క్రీస్తు రాజ్య పాలన ఎలా ఉండిద్దో చూద్దాం. నెంబర్ సంఖ్యాకాండము 8వ అధ్యాయము 25వ వచనం. సంఖ్యాకాండము
8వ అధ్యాయము 25వ వచనం. అయితే 50 ఏండ్లు వయస్సు పొందిన పిమ్మట, ఓ రాజ్యమా అందరిలా మీరు ప్రవర్తించకండి. ముసలోళ్ళని తగలెట్టేస్తున్నారు అక్కడ. గౌరవం లేదు. ముదుసలి తల్లి అంటే ప్రపంచ చరిత్రలో ఎక్కడ. మీరు అలా ఉండకూడదు. మీకు ఒక సుపరిపాలన అందిస్తున్నాను నేను. ప్రపంచ రాజుల పాలన తలదన్నే ఒక సుపరిపాలన ఇస్తున్నా, ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నా మీకు. నా రాజ్యాంగంలో నేను ఒక సెక్షన్ ఇస్తున్నా మీకు. ఆ సెక్షన్ ఏంటో తెలుసా? ఎవరికైతే, చదవండి మళ్ళా, అయితే 50 ఏండ్ల వయస్సు పొందిన పిమ్మట వారు ఆ పని మాని ఊరకుండా వాళ్ళను రిటైర్డ్ అయిపోవాలిక. ఎవరికైతే 50 ఇయర్స్ వచ్చేస్తాయో నా రాజ్యంలో ఎవరికైతే 50 ఇయర్స్ వచ్చేస్తాయో వాళ్ళకి రిటైర్డ్ అయిపోవాలి. వద్దు, వాళ్ళకి శ్రమ పెట్టొద్దు, వాళ్ళకి వద్దు. రోమన్లను చూడండి, వాళ్ళు ఎంత దరిద్రులు. రోమన్లను చూడండి, వాళ్ళు చంపేస్తున్నారు పాపం ముసలోళ్ళని. సుపరిపాలన అంటే ఏంటో చూపిస్తాయి ప్రపంచానికి. అదే అంటున్నాడు చూడండి, ఊరకుండా వాళ్ళను. నెక్స్ట్, వారు కాపాడవలసిన వాటిని కాపాడుటకు ప్రత్యక్షపు గుడారములో తమ గోత్రపు వారితో పరిచర్య చేయవలను, కానీ పని చెయ్యవలదు. పని చేయకూడదు. పాపం ముసలోడైపోయాడు వాడు. బతికినంతకాలం తన యవ్వన జీవితం మొత్తం పని కోసం ఖర్చు పెట్టాడు వాడు. పాపం వాడు ముసలోడైపోయాడు. వాడిని ఇప్పుడు కూడా పని చేపిస్తామా? ఇప్పుడు కూడా వాడిని మెడదించి బానిసగా చూద్దామా? వద్దొద్దు, అలా చేయొద్దు. వాడికి ఏమి ఇద్దామో తెలుసా? మనం రిటైర్డ్ ఇచ్చేద్దాం. నాయనా పదవి విరమణ తీసేసుకోపో, 50 ఏళ్ళు వెళ్ళిపో, పని చేయొద్దు బిడ్డ, పని చేయొద్దు, వెళ్ళిపోను. దీన్ని బట్టేనండి ఈ సంఖ్యాకాండం 8వ అధ్యాయంలో ఈ మాటను బట్టే ప్రభుత్వాలు తర్వాత కాలంలో, రాజ్యాలు తర్వాత కాలంలో ఉద్యోగస్తులకి పలానా 58 ఏళ్ళు అయిపోయిన తర్వాత రిటైర్డ్ అవ్వాలి అని ప్రవేశపెట్టింది ఈ వచన భాగం నుంచే. ఈరోజు బైబిల్ మీద నోరు పారేసుకుంటున్నారే కొంతమంది యాదవులు. ఆడు కూడా రిటైర్డ్ అయి ఉంటాడు. ఆడికి కూడా బైబిల్ పెట్టిన భిక్ష అది. ఆడు కూడా బైబిల్ పెట్టేసా మరి. అంటే ఎంత చక్కని పాలన, దేవుడు ఎంత చక్కని సుపరిపాలన అందిస్తున్నాడు మన సామ్రాజ్యానికి. ఒకసారి ఆలోచించండి మీరు. ఇందాక మీకు జపాన్ కల్చర్ గురించి చెప్పాను కదా. ఒక ముదుసలి తల్లిని కరువులు వచ్చినాయి అని చెప్పి అక్కడక్కడ జపాన్ లాంటి ప్రాంతాల్లో పైకి వెళ్ళి ఆ ముదుసలి తల్లిని కిందకు పడేస్తారని చెప్పా. ఒక అద్భుతమైన వాక్యం దేవుడు సామెతల గ్రంథంలో రాయించాడు. ఒకసారి తీయండి సామెతల గ్రంథం. బైబిల్ తెరిచి ఒకసారి సామెతల గ్రంథం 23వ అధ్యాయము 22కి రండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనం. నీ తల్లి ముదిమియందు, నాయనా ముసలోళ్ళు అయిపోతారా తల్లిదండ్రులు, వాళ్ళను ముదిమియందు ఆమెను, ఆ తల్లిని నిర్లక్ష్యం చేయొద్దురా. నిర్లక్ష్యం వద్దురా. ఎంత చక్కగా ఉందండి చరిత్ర. ఎట్లా ఉందండి, ఎంత దరిద్రంగా ఉందండి చరిత్రలో. రాజ్యాలు ఎంత దరిద్రంగా ఉన్నాయండి. బైబిల్ ఎంత చక్కగా ఉందండి. ఎవరి పాలన తలదన్నుతున్నారండి. ఎంత అద్భుతంగా ఉందండి నిజంగానండి. ఈరోజు పెన్షన్, ఈరోజు చాలామంది ముసలి వాళ్ళు తీసుకున్నారు కదా పెన్షన్. గుర్తుపెట్టుకోండి, ఎవరిక్కడ పెన్షన్ తీసుకుంటున్నారని అది కూడా బైబిల్ పెట్టిన భిక్ష. దెర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే అసలు ముసలి వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలనే ఆ థాట్ని కలిగించింది బైబిలే. ఈరోజు మనందరికీ నాకు తెలిసి ఇప్పుడు మన ఆంధ్రాలో 4,000 3,500 చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు 4,000 4,000 4,000 చేశారు. పెంచుకుంటా కూడా పోతారేమో బహుశా. ఆయన 6,000 ఏదో టార్గెట్ పెట్టినట్టున్నాడు. 5 ఏళ్లలో పెంచుకుంటా పోతారు వాళ్ళు వ్యవస్థలో. అసలు మన ఆంధ్రప్రదేశ్లోనండి, మన ఆంధ్రప్రదేశ్లో అసలు పెన్షన్ అనే దాన్ని మొట్టమొదట ప్రవేశపెట్టిన ఆయన ఎన్టీ రామారావు గారు. ఎవరైనా? నందమూరి తారక రామారావు గారు, పెద్ద ఆయన. 1994లో ఫస్ట్ టైం ప్రవేశపెట్టాడు. అప్పటిదా పెన్షన్ అంటే ఎవరికి తెలియదు. ఆంధ్రాలో ఎవరికి తెలియదు. 1994-95 కాలంలో ఫస్ట్ టైం ప్రవేశపెట్టాడు. అప్పుడు ఎంత అంటే పెన్షన్ 35 రూపాయలు పెన్షన్ అండి. అప్పుడు ఎంత? ఇప్పుడు 4,000. ఇప్పుడు 4,000. ఫస్ట్ పెన్షన్ ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేసినప్పుడు 35 రూపాయలు అంతే, జస్ట్ 35. ఈయనకి ఇన్స్పిరేషన్, ఈయనకి ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే ఇందిరాగాంధీ గారు ఫస్ట్ టైం ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఒక యాక్ట్ని తీసుకొని వచ్చి ఫస్ట్ టైం 1980 ఆ టైంలో ఆవిడ ఇండియాలోకి పెన్షన్లు ఇవ్వాలి ముసలి వాళ్ళకని ప్రవేశపెట్టింది. ఈవిడికి ఇన్ఫ్లుయెన్స్ ఎవరో తెలుసా? ఈవిడికి ఫస్ట్ విల్సన్ అనే ఒక చర్చ్కి సంబంధించినటువంటి క్రిస్టియన్ ప్రవేశపెట్టిన దాని నుంచే వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఈరోజు మన దాకా పెన్షన్ వ్యవస్థ వచ్చిందండి. ఒకసారి నిజంగా మనం వృద్ధుల్ని ఎంత చక్కగా పోషించిందో బైబిల్ గ్రంథం తిమోతికి అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రిక. అంటే వృద్ధులకి క్షేమంగా చూసుకోవాలి,
విధవరాండ్ర పెన్షన్, ఈరోజు విధవరాండ్రకు కూడా పెన్షన్ ఇస్తున్నారు. ఈ విధవరాండ్ర పెన్షన్లు కానీ, వృద్ధాప్య పెన్షన్లు కానీ, అంగవికలాంగుల పెన్షన్లు కానీ, అసలు ఈ పెన్షన్ అనే థాట్ని ప్రవేశపెట్టింది చర్చ్. దట్ ఈస్ క్రైస్ట్ కింగ్డమ్. ఒకసారి మీరు అందరూ తిమోతికి అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 9 మరియు 10 వచనాలు చదవండి. చూడండి ఎంత చక్కగా ఉందో చూడండి. ఏజ్ కూడా చక్కగా 60 ఏండ్ల కంటే తక్కువ వయస్సు లేకుండా ఒక్క పురుషునికే భార్య అయి సత్క్రియలకు పేరు పొందిన విధవరాండ్రు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి, ఎవరికట అలా చేసే వాళ్ళకి సహాయము చేసి ప్రతి సత్కార్యమును చేయ పూనుకునేదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలలో చేర్చవలెను. ఏం చేయాలయ్యా చేర్చి అధ్యాయం అంతా చదువుకున్న తర్వాత మనకు టైం తక్కువ ఉంది కాబట్టి నేను విశదీకరించి చెప్పలట్లా. అక్కడ అధ్యాయంలో మీరు చదివితే వాళ్ళని చేర్చి వాళ్ళకి మీరు సహాయపడుతూ ఉండండి, వాళ్ళకి అన్నం పెట్టండి, వాళ్ళకి ఆర్థికంగా సపోర్ట్ చేయండి. 15వ వచనం చదవండి. 15 విశ్వాసురాలైన ఏ స్త్రీ ఇంట్లోనైనా సరే విధవరాండ్రుండిన ఎడల సంఘం, చూడండి సంఘం ఇదేండి, రాజ్యం అంటే సంఘమే. సంఘము నిజముగా అనాథలైన విధవరాండ్రకు ఏం చేయాలి? సహాయం. నాయనా, విధవరాండ్ర అంటే చిన్న చూపురా సమాజంలో. ఏమండి, ఆధునిక భారతదేశాన్ని నిర్మించక మునుపు, స్వతంత్ర భారతదేశం రాక మునుపు, మనం బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉన్నప్పుడు అంతకు మునుపు కానీ విధవరాండ్ర అంటే చాలా చిన్న చూపు ఉండేదండి. మనందరికీ తెలుసు. విధవరాలు కనీసం ఎదురొత్తే అపశకునంగా భావించి ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోయేవాళ్ళు. ఇప్పటికీ చూడండి విధవరాలు పెళ్ళికి వచ్చి పొరపాటున అక్షంతలు జల్లింది అనుకోండి, ఎలా భావిస్తారండి? ఒక కీడుగా భావించరు, అపశకునంగా భావించరు. విధవరాండ్ర దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి ఎవరైనా అప్పుడే పెళ్ళైన జంట వెళ్ళిందనుకో, విధవరాలు అపకీర్తి, అపశకునం మనకు వద్దు. ఆవిడ ఎదురు వస్తే ఆవిడికి అపశకునంగా భావించేవాళ్ళు, ఆవిడ ఆశీర్వదించడానికి వీల్లేదు, ఆవిడ ముత్తైదుగా పెళ్లికి మొదటి అడుగులో వెళ్ళడానికి లేదు, ఆవిడికి తాంబూలం ఎవరో ఆవిని ఎంతో నీచంగా చూసింది మన సమాజమే. ఎవరో కదా, మన సమాజమే. విధవరాండ్రంటే వాళ్ళ ఆశీర్వాదాలు పొందటానికి అనర్హులని, వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు లేక నీచంగా భావిస్తూ అదేదో శాపగ్రస్తులుగా భావిస్తున్న వేళ బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? అరే నాయనా, విధవరాండ్రని చిన్న చూపు చూడకండి, వాళ్ళకి మీరు సహాయం చేయండి, ఎంతో కొంత ఇవ్వండి. పాపం వాళ్ళకి మీరు అవసరమైతే భోజనం పెట్టండి, మీ ఇంట్లో ఉంచుకోండి, వాళ్ళకి మీరు ఆదరణగా నిలబడండి, ఆదరణగా ఉండండి అని చెప్పిందండి బైబిల్. ఇక్కడి నుంచి ఒక తాటు ప్రారంభమైంది ప్రపంచంలో. ఒరే ఫస్ట్ టైం సంఘం అండి దేవుడు చెప్పిన మాటలు, క్రీస్తు పరిపాలనలో ఉన్న మాటలను ఆచరించి ఆది సంఘం ఆ సంఘంలో ఉన్న విధవరాండ్ర అందరికీ పెన్షన్ ఇవ్వటం స్టార్ట్ చేసింది. ఆ సంఘంలో ఉన్న ముసలి వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వటం స్టార్ట్ చేసింది. అక్కడ ఉన్నటువంటి అనాథలందరికీ పెన్షన్ ఇవ్వటం స్టార్ట్ చేసింది. అక్కడ ప్రారంభమైన పెన్షన్ అనే ఆ వ్యవస్థ పొర్లుకుంటూ జర్మనీలో 1880లోకి వచ్చింది. అక్కడి నుంచి 1980లో ఇందిరాగాంధీ దగ్గరికి వచ్చింది. అక్కడి నుంచి 1994లో ఎన్టీ రామారావు దగ్గరికి వచ్చింది. అక్కడి నుంచి 2024లో చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చింది. అక్కడి నుంచి ప్రతి నెల 4000 నీ జేబులోకి వస్తున్నాయి. నీ జేబులోకి వచ్చిన 4000కు కూడా కారణం ఏంటో తెలుసా? వన్ అండ్ ఓన్లీ హోలీ బైబిల్. అది బైబిల్ అంటే. ప్రపంచానికి బైబిల్ అర్థం కాలా, ప్రపంచానికి బైబిల్ చేస్తున్న మేలులు అర్థం కాల ఈనాటి ప్రపంచానికి. అంతే కదండి. ఆస్తి, స్త్రీలకు ఆస్తి చట్టం, స్త్రీలకు కూడా ఆస్తి హక్కు ఉంది అని మొట్టమొదట కార్యరూపకంలో చూపించింది కూడా బైబిలే కదా. ఈ రోజుకి చూడండి, మరి మీ ప్రాంతాల్లో ఎలా ఉందో కానీ మా ప్రాంతాల వైపు స్త్రీలకు పెళ్ళి అయిపోయిన తర్వాత ఆస్తిలో హక్కు ఉండదండి. ఆస్తిలో హక్కు ఉండదు. వాస్తవానికి అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఖచ్చితంగా స్త్రీకి కూడా హక్కు ఉంది. వాస్తవానికైతే హక్కు ఉంది. కుమారుడికి 50 ఇస్తే కూతురికి 50 ఇవ్వాలి, ఎక్కడ కూడా తగ్గించకూడదు. అది రాజ్యాంగబద్ధం, అది మన భారతదేశ రాజ్యాంగం. ఈ చట్టం రావటానికి కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా దీన్ని ప్రవేశపెట్టిన ఆయన ఎన్టీ రామారావు గారు. అప్పటిదాకా పురుషులకు ఇచ్చేవాళ్ళు, స్త్రీలకు హక్కు ఉండేది కాదు. మీరు ప్రాచీన రోమా చరిత్ర కూడా చదవండి, చదువుకోండి. నేను చెప్పానో లేదో ఉన్నాయో చూసుకోండి. ప్రాచీన రోమన్ మిడిల్ ఈస్ట్ చరిత్రను మీరు చదివితే కాన్స్టంటైన్ వచ్చేంతవరకు గుర్తుపెట్టుకోండి. కాన్స్టంటైన్ చక్రవర్తి వచ్చేంతవరకు రోమన్ చక్రవర్తిగా స్త్రీలకి సంపూర్ణమైన ఆస్తి హక్కు ఉండేది కాదు.
ఉండేది కాదు. ఫస్ట్ టైం కాన్స్టంటైన్ ఎప్పుడైతే రాజయ్యాడో బైబిల్ చదవటం స్టార్ట్ చేశాడు. మొట్టమొదటి క్రిస్టియన్ కింగ్ అతనే కదా, రోమన్ని పరిపాలించిన మొట్టమొదటి క్రిస్టియన్ కింగ్. వాళ్ళ అమ్మ హెలీనా ద్వారా అతను బైబిల్ చదవటం ప్రారంభించాడు. బైబిల్ చదవటం ప్రారంభించినప్పుడు బైబిల్లో ఒక వచనం కనపడింది అతనికి. అదే సంఖ్యాకాండం. ఒకసారి మీరు అందరూ సంఖ్యాకాండానికి రండి. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 4వ వచనం చేయండి. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 4వ వచనం. ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు జిలాపెహద్. తెలుగులో అయితే సెలోపెహదు అంటారు అతను. ఈ సెలోపెహదుకి కొడుకులు లేరు, కూతుర్లే ఉన్నారు. కొడుకులు లేరు ఆయనకి, కూతుర్లు మాత్రమే ఉన్నారు. ఆస్తి ఎవరెవరెవరెవరికో ఇచ్చేస్తున్నారు. ఈయన కూతుర్లు కదా అని ఎవరికైనా ఆస్తి ఇవ్వట్ల. ఇప్పుడు అక్కడ కేసు వచ్చింది, అది మోసెస్ దగ్గరికి కేసు వచ్చింది. ఆ కేసుని ఎలా డీల్ చేస్తున్నాడు చూడండి, చదవండి. అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశంలో మాసిపోనేలా, మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయమని. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా దేవుడి దగ్గరికి వెళ్ళారు. దేవా ఇప్పటిదాకా ప్రపంచంలో ఎక్కడ చూసినా కొడుకులకేనయ్యా ఆస్తినిచ్చేది, కూతుర్లకి ఇవ్వటం నేను ఎక్కడా చూడలేదు మహానుభావా. నా దగ్గరకు ఒక కొత్త కేసు వచ్చింది. ఆ కేసు ఏంటంటే మాకు కూడా ఆస్తి హక్కు ఉంటే ఇవ్వరాదని కొంతమంది స్త్రీలు వచ్చారయ్యా మా దగ్గరికి, నన్ను ఏం చేయమంటావు అని దేవదేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. అప్పుడు యెహోవా దేవుడు ఏమని చెప్పాడో చూడండి, చదవండి. యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చును, సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది కరెక్టేరా. రే కరెక్టేరా, పాపం వాళ్ళు స్త్రీలే కదా, వాళ్ళు మనుషులు కాకుండా పోతారా? అంటే అబ్బాయి అయితేనే ఆస్తి హక్కు ఇవ్వాలా, ఆడపిల్లకి అయితే ఇవ్వకూడదా? ఎవరు చెప్పారా మీకు? ఎవరు చెప్పారు మీకు? వద్దట్లా వాళ్ళు అనేది కరెక్ట్, వాళ్ళు అనేది యుక్తమే. నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి ఆధీనం చేసేయి. వారి తండ్రి ఆస్తిని వారికే ఇవ్వాలి. ఆడవాళ్ళైనంత మాత్రాన త్రోసివేయకూడదు. తండ్రి ఆస్తిలో వాళ్ళకు కూడా బాగా ఉండిద్ది. వాళ్ళకి అర్జెంటుగా ఆస్తి పంపకం చేయండి అని మోసెస్కి దేవుడు సెలవిచ్చాడండి. ఈ బిట్టు చదివాడు ఫస్ట్ టైం కాన్స్టంటైన్ ఎప్పుడైతే రాజయ్యాడో 3వ శతాబ్దంలో క్రీస్తుశకంలో బైబిల్ నుంచి ఎప్పుడైతే ప్రేరణ పొందడం స్టార్ట్ చేశాడో ఫస్ట్ టైం ఈ లేఖన భాగాన్ని చదివి ఏంది ఎక్కడ చూసినా ఎక్కడ స్త్రీలను అణిచివేస్తున్నారని ఫస్ట్ టైం సంపూర్ణ ఆస్తి హక్కు చట్టాన్ని స్త్రీలకు ధారాదత్తం చేశాడండి. అప్పుడే దానికి కూడా కారణం ఎవరు? మీకు తెలుసో తెలియదు, ఈరోజు మనం తెలుసో పరోక్షంగానో ప్రత్యక్షంగానో బైబిల్ మీదనే పడి బతుకుతున్నాం. మనందరం మనకు వస్తున్న చట్టాలు, ఈరోజు మనం బ్రతుకుతున్న రాజ్యాంగాలు, ఈరోజు మనం అనుభవిస్తున్న మేలులు, మనం అనుభవిస్తున్న పథకాలు అన్నీ కూడా అడుదిరిగి మీరు చరిత్రలోకి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళి సింక్ అవుతాయో తెలుసా మీకు? మీ దగ్గర ఉన్న దివ్య గ్రంథ రాజ్యం దగ్గరికి లాగిపోతాయండి. అవన్నీ ఇక్కడి నుంచి ఉద్భవించిన పథకాలే. ఒక విద్యా హక్కు అంటారా, ఒక ఆస్తి హక్కు అంటారా, ఒక వృద్ధాప్య పెన్షన్ అంటారా, ఇలా మీరు ఏదైనా తీసుకోండి. ఈ ప్రపంచంలో బీద వాళ్ళకి ఇచ్చే వడ్డీ లేని రుణమాఫీ కూడా ఎక్కడి నుంచే వచ్చింది. నిజంగానండి ఈ మధ్యకాలంలోనండి బీదల్ని ఎంత అణిచివేస్తున్నారు చెప్పండి. మనందరికీ తెలుసు కదా బీదల్ని ఎంత అణిచివేస్తున్నారు. మొన్న మధ్య ఎవరో ఒక ఆయన చనిపోయాడండి. ముగిచేస్తాను 5 నిమిషాలు, టైం తక్కువ ఉందా. ఈ మధ్యకాలంలోనే ఒక ఆయన చనిపోయాడు, నాకు తెలిసిన కేసు. అదేంటంటే అతను వడ్డీకి తీసుకున్నాడు ఫైనాన్స్ వాళ్ళ దగ్గర. వడ్డీకి తీసుకున్నప్పుడు ఆ ఫైనాన్స్ వాడు ఏం చేస్తున్నాడు అంటే రోజు ఇంటికి వస్తున్నాడు. ఇంటికి వచ్చి ఏంది ఎంతకాలం ఎప్పుడు ఇస్తావు నువ్వు డబ్బులు అని చెప్పి రోజు బెదిరిస్తున్నాడు. ఈ ఫైనాన్స్ ఇచ్చే వాళ్ళకు మెంటాలిటీ ఉండిద్దండి ఫైనాన్సర్స్కి. అదేంటంటే వాళ్ళు పర్సనల్గా వచ్చి మాట్లాడరు, వ్యవహారాన్ని పర్సనల్గా వచ్చి మాట్లాడు, ఇంట్లో కూర్చొని పర్సనల్గా మాట్లాడరు, పబ్లిక్గా మాట్లాడతారు. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసి రోడ్డు మీద నుంచి గట్టిగా అరుస్తూ మాట్లాడతారు. వీళ్ళకి అదొకటి ఉంది. ఇంటి దగ్గరికి రారీళ్ళు, ఇంటి లోపలికి రారీళ్ళు, బయట బోరింగుల దగ్గర 4 గోట్ల మధ్య ఉండే ప్రసాద్ బయటికి రా అంటారు వాళ్ళు. అంతే, అందరి ముందు పరువు పోతుంటుంది పాపం. ఆ వ్యక్తి 3 లక్షలేమో లోన్ తీసుకున్నాడు, కట్టలేకపోతున్నాడు. అతను వచ్చాడు, అందరి ముందు బోరింగ్ కొట్టుకుంటున్నారట. అక్కడ ఆడవాళ్ళు అందరి ముందు గట్టిగా పిలిచి కేకేసి నువ్వు ఇస్తావా ఇవా అని చెప్పి అతని మీద పడి అతన్ని గట్టిగా తిట్టి అవమానకరంగా హేళన చేసేటప్పటికంటే తట్టుకోలేక ఊరేసుకొని చచ్చిపోయాడండి అతను. నిజంగా మీరు బైబిల్ చాలా జాగ్రత్తగానండి, ఎంత గొప్పదో తెలుసా మీకు బైబిల్. ఒకసారి మీరు అందరూ కూడా నిర్గమాకాండం తీయండి ఒకసారి. నిర్గమాకాండం కానీ, లేవీకాండం కానీ, ధర్మశాస్త్రం కానీ, ఒకసారి ద్వితీయోపదేశకాండం. నిర్గమాకంటే కూడా ద్వితీయోపదేశకాండం బెటర్. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు చేయండి. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు.
నీ పొరుగువానికి ఏదైనను నీవు ఎరువిచ్చిన ఎడల అతని యొద్ద తాకట్టు వస్తువు తీసుకొనుటకు అతని ఇంటికి వెళ్ళదురే. ఇంటి కడుగు పెడితే కూడా ఒప్పుకోనన్నాడండి దేవుడు. వడదా, వాడు పాపం అప్పిచ్చాడు, వాడు బీదవాడు, వాడి దగ్గర డబ్బులు లేవు. నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి అల్లరల్లరి చేయకూడదు, తప్పది, అలా చేయొద్దు. ఇంకేమన్నాడు చదవండి కింద, బయట నుంచో, బయట ఇంట్లోకి వెళ్ళి దౌర్జన్యం చేయబాక. మనం అప్పుడప్పుడు కూడా చూస్తుంటాం కదండి, ఎవరైనా పాపం అప్పిచ్చి కట్టలేదు అనుకోండి, ఇంట్లోకి వెళ్ళిపోయి సామాన్లన్నీ బయటికి లాగేస్తుంటాడు. ఆ టీవీలు, ఆ ఫ్రిడ్జ్లు అన్నీ బయటికి లాగి బయట అలా పడేస్తుంటాడు. మనం చాలాసార్లు సీన్స్ చూస్తుంటాం. దేవుడు చెప్తున్నాడు, వాడి ఇంట్లో అడుగు కూడా పెట్టకూడదు, వాడి పర్మిషన్ లేకుండా ఇంట్లో జగ్గు కూడా ముట్టుకోవటానికి లేదు. నువ్వు బయట ఉండు. వాడు చెప్పేది ఏంటో ఫస్ట్ వినిన తర్వాత న్యాయబద్ధంగా ఉండంతే. అంతేగాని నువ్వు లోపలికి వెళ్ళిపోయి దౌర్జన్యం చేయడానికి వీల్లేదు. ఎంత గొప్ప మాటలండి, ఇవన్నీ పాటిస్తున్నాయండి. ఈరోజు ఎందరో రైతులు రుణమాఫీ తీసుకొని ప్రభుత్వం దగ్గర కట్టలేక ఉరేసుకున్న రైతు సోదరులు లేరా మన దగ్గర? ఎందువల్ల వచ్చింది వాళ్ళకి కష్టం? ఇదిగో ఇలానే బ్యాంకులు రోజు ఇంటికి రావటం, పొడవటం, లాగటం, ముక్కు పిండి వసూలు చేస్తారండి, జలగల్లా లాగేస్తారండి వడ్డీల్ని. అందుకని కాదండి ఈరోజు సూసైడ్లు జరుగుతున్నాయి రైతుల కుటుంబాల్లో. దేవుడు చూడండి ఎంత గొప్పగా చెప్పాడు, ఆ మనుష్యుడు బీదవాడైన ఎడల నీవు అతని తాకట్టును ఉంచుకొని పండుకోకూడదు రే. వాడి వస్తువు కొన్ని నీ దగ్గర ఉండటానికి వీల్లేదు. మీరు యెరోబాము కాలంలో ఉత్తర రాజ్యం ఏం చేసేదో తెలుసా? వడ్డీలు ఎవరైనా తీర్చకపోతే వాళ్ళ స్త్రీలను అఘాయిత్యం చేసేవాళ్ళండి, వాళ్ళ స్త్రీలను స్లావరీకి తీసుకెళ్ళిపోయేవాళ్ళండి. ప్రపంచ చరిత్రలో బీదల కోసం ఆలోచించిన ఒక్క రాజ్యం లేదు. ప్రపంచ చరిత్రలో అయ్యో బీదవాళ్ళు వీళ్ళు ఎలా బ్రతుకుతారని ఆలోచించే నాథుడు లేడు. అలా ఆలోచించిన ఒకే ఒక్క నాథుడు బైబిల్లో ఉన్న మన పరలోకపు కన్న తండ్రి. ఆయన ఒక్కడే ఆలోచించాడు. బీదవాళ్ళ దగ్గర ఏమేం పుచ్చుకోకూడదో, ఏమేం పుచ్చుకోవాలో, పుచ్చుకుంటే ఎంతసేపు ఉంచుకోవాలో, ఎప్పటికల్లా తిరిగి ఇచ్చేయాలో, ఇంటి బయట నుంచోవాలా, ఇంటి లోపలికి వెళ్ళాలా, వాడికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, ప్రతి ఒక్కటి నిక్షిప్తంగా రాసుకుంటూ వచ్చాడండి మహానుభావుడు. ఎంత గొప్ప మాట! ఇంత గొప్పగా పరిపాలించేవాడు, ఇంత గొప్ప చట్టాలు, ఇంత గొప్ప పథకాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ప్రియమైన దేవుని పిల్లలారా? ఒకసారి ఆలోచించండి. బైబిల్ని బాగా చదవండి. ప్రపంచ రాజ్యాలకు మార్గదర్శి ఈ బైబిల్. ప్రపంచంలో ఫస్ట్ డెమోక్రటిక్ నేషన్గా పిలువబడే అమెరికా యొక్క రాజ్యాంగంలో 30% అది వచ్చిందంత ద్వితీయోపదేశకాండం నుంచే. ఈరోజు ప్రపంచ రాజ్యాంగాలన్నింటికి మూలం కదా మనం పట్టుకున్న బైబిల్, వేద గ్రంథ పాఠ రాజ్యం. ఇలాంటి గ్రంథం ఈరోజు నీ దగ్గర ఉంది. ఈ గ్రంథాన్ని ఎవరైతే అవలంబిస్తారో ఆ రాజ్యం సుపరిపాలన అందిస్తుంది. ఈ గ్రంథాన్ని ఎవరైతే ముందుకు తీసుకెళ్తారో అట్టి రాజు కలకాలం చల్లగా ఉంటాడు. అన్ని విషయాల్లో రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అన్నగారికి ఇచ్చేద్దాం సమయాన్ని. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, సరిగ్గా 30 నిమిషాల పాటు నాయన ఏదో కొన్ని చిన్న మాటలు నాయన, ప్రపంచ రాజుల పాలనను తలదన్నే క్రీస్తు రాజ్య పాలన. నిజమే తండ్రి, ప్రపంచ రాజుల పాలన ఏమాత్రం బాగలేదయ్యా. అక్కడక్కడ మినహాయిస్తే ఎన్నో ప్రదేశాల్లో, ఒక జపాన్లో కానీ, ఒక యాన్షియంట్ రోమన్ హిస్టరీస్లో కానీ, ఒక మెసోపొటేమియన్ సివిలైజేషన్స్లో కానీ, ఒక యాన్షియంట్ గ్రీక్ కింగ్డమ్స్ అండ్ సివిలైజేషన్స్లో కానీ, ప్రపంచంలో ఎక్కడ చూసినా వృద్ధులకి రెస్ట్ అనేదే లేకుండా చచ్చిపోయేదాకా కొట్టిన దాఖలాలు ఎన్నో కనపడుతున్నాయి. కానీ 50 ఏండ్లు మొదలుకున్న వృద్ధుని వదిలేయండి రా, వాడికి రెస్ట్ ఇవ్వండి రా అన్న మొట్టమొదటి వ్యక్తి మీరేనయ్యా. అలాగే కాదయ్యా, విధవరాండ్రకి వృద్ధులకి సహాయపడండి రా అని నేర్పించిన గుణం మీదేనయ్యా. అంతేకాదయ్యా, ఒక బీదవాడి దగ్గర ఎలా వ్యవహరించాలో చెప్పిన వాక్కు కూడా మీదేనయ్యా. ఇంత గొప్ప వేద గ్రంథం మా దగ్గర ఉంది నాయన. ఇదే ఈ ప్రపంచానికి సుపరిపాలన అందించే గొప్ప రాజ గ్రంథం నాయన. ఇంకా ఎన్నో అద్భుతమైన విషయాలు, అబ్బురపరచు సంగతులు మా అన్నగారి నోట వెంట మేము వినుటకు సిద్ధపడి ఉండగా వారి నోట దివ్య వాక్కులను, జ్ఞాన సంబంధముగు వాక్కులను ఉపజల్పింపజేయండి. మా హృదయాలను నింపండి. మీ బిడ్డలందరూ బైబిల్ మీ కుమారుని యొక్క గొప్ప ఖచ్చితత్వాన్ని నేర్చుకొని మీకోసం ఇంకా అద్భుతంగా బ్రతికే గొప్ప అవకాశాన్ని అనుగ్రహించండి. ప్రియులు నాగరాజు గారు నాయన, నిజంగా డిఎన్ఆర్ గారు మరి సహకారుల గురించి నాకు ఎక్కువ వివరాలు తెలియదులే కానీ ఒంటి రెక్కతో కష్టపడుతూ
ఇంత చక్కని ఎంతో అద్భుతంగా చేశారు నాయన. నిజంగా గ్రౌండ్ అంతా కలకల్లాడిపోతుంది. ఎంతో చక్కగా మరి ఆయన సెట్టింగ్స్ చేశాడు. వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి, వారికి తగిన వెన్నుదండునివ్వండి. మరి అన్ని విషయాల్లో కూడా వారు ఆర్థికంగా ఉండులాగా వారి పట్ల మీ చలని కృపాకటాక్షాలను అనుగ్రహించి జోరాపురం సంఘాన్ని, జోరాపురం సంఘ కాపరి రాజేష్ గారిని, వారి బృందాన్ని, దాసానని, వాళ్ళ బృందాన్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని దీవించి నిండు నూరేళ్ళు ఆశీర్వదించి వర్ధిల్లింపజేయమని చిన్ని ప్రార్థన యేసు క్రీస్తు ప్రభువుల వారి దివ్య భవ్య పుణ్య సామాన్య శ్రీమాన్య ఉత్కృష్ట మహోత్కృష్ట నామమున అడిగి వేడుకొనుచున్నాము మా కన్న తండ్రి. మ్యాన్ సంతోషం ప్రియ దేవుని పిల్లలు అందరికీ సెలవు. ధన్యవాదాలు.